పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులు వసంతరావు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వలవల నాని మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరసాపురం జిల్లా కేంద్రాన్ని భీమవరానికి తరలించడం ప్రసాద్ రాజు కాదా అని అన్నారు. పట్టణంలోని వ్యాపారాలన్నీ కూడా నాశనం అయిపోవడానికి ప్రధాన కారకులు మాజీ ఎమ్మెల్యే కదా అన్నారు. వసంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులు వైసీపీ నేతలకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్, ఇందిరమ్మ కాలనీలు, ఆక్వా యూనివర్సిటీలు, వశిష్ఠ వారధి లాంటి పథకాల కోసం శంకుస్థాపన చేసిన ముదునూరి ప్రసాద్ రాజు 5 ఏళ్ల కాలంలో వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయకులు అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు. వలవల నాని ముదునూరి చేస్తున్న అసత్య ఆరోపణలు, చౌకబారు విమర్శలు తగవని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఈ సమావేశంలో హాజరయ్యారు. తర్వాత ఓటమి అనేక కార్యక్రమాలు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రావడం జరుగుతుంది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం, ప్రతి నెల వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5వ తారీఖున, 6వ తారీఖున, 7వ తారీఖున ఇవ్వటం జరుగుతుంది. ఓటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు సెలవు అయితే అంత ముందు రోజునే పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇలాగా ఎన్నో మంచి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. రాష్ట్రం ఇలా చాలా లో బడ్జెట్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో కొన్ని ముందు వెనక చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదో చేయలేదని చెప్పి గవర్నమెంట్ ని అల్లరి చేయాలని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యను జనసేన పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ఆ రోజు ప్రసాద్ రాజు గారు మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గానికి ఏదో ఆ ఎమ్మెల్యే గారు ఏదో చేస్తున్నారని చెప్పి ఆయన మీద కొన్ని అభియోగాలు చేశారు. ఇవాళ నరసాపురం నియోజకవర్గానికి వెన్నుపోటు పొడిచిందంటే ఎవరంటే ప్రసాద్ రాజు గారే పొడిచారు. ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ రావలేదని పరిస్థితుల్లో 2 నెలలు 3 నెలలు మెయిన్ రోడ్లో సమ్మె చేస్తే ఒక్కరోజు కూడా ఆ సమ్మె చేసే కార్యక్రమంలో పాల్గొలేదు. ఆయనకి కావాలని ఆయన దూరంగా ఉండి ఈవేళ వైఎస్ఆర్సీపీకి పనిచేసిన భీమవరం నియోజకవర్గం గ్రంథి శ్రీనివాస్ గారు ఆ రోజు బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే అప్పుడు ముఖ్యమంత్రి నీకు ఏం కావాలని అడిగితే నాకు మంత్రి పదవి అక్కర్లేదు, జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని గట్టిగా చెప్పారు. ఆ పరిస్థితి ఆయన చెప్పాడు కాబట్టి అదే పరిస్థితి మన ప్రసాద్ రాజు గారు గట్టిగా పాటుపడి ఉంటే ఆ రోజు మనకు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చేది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ రాకపోవడం వల్ల మన నరసాపురం నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది. అలాగే మెడికల్ కాలేజీ వస్తుందని చెప్పడం వల్ల చాలా మంది జిల్లాలో 2 కోట్ల మీద వస్తుంది కదా, మనకి లాభం వస్తుందని చెప్పి అప్పు చెప్పి పొలాలు కొనడం జరిగింది. అది కూడా పాలకొల్లు నియోజకవర్గంలో వెళ్ళటం వల్ల ఇక్కడ చాలా మంది ప్రజలు 2 కోట్లు కొన్న పొలాలు ఈ రోజు 50 లక్షలకి 60 లక్షలకి ₹1,00,00,000 అమ్ముకుని చాలా నష్టపోయారు. ఇటువంటి దుర్మార్గ పనులు చేయటం వల్ల నరసాపురం చాలా వెనుకబడిపోయింది. ఇది ఆయన హయాంలో 2 పంటలు 1 పంట క్యాన్సిల్ చేసేసి 1 పంట తిరగటం వల్ల 6 నెలలు 7 నెలలు వ్యాపారాలు నాశనం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ తరఫున నాయకుడి గారి ద్వారా మేమంతా సమ్మె చేసి దాన్ని ధర్నా చేస్తే ఆ రోజు 2 పంటలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన నరసాపురం నియోజకవర్గానికి చాలా వెన్నుపోటు పొడిచాడు. అతనికి మించిన వెన్నుపోటు ఇంకెవరు పొడిచేది లేదు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని ఈ విలేకరుల సమావేశంలో నేను తెలియపరుస్తాను. మన 4వ తారీఖున గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిన శుభ సందర్భంగా మేము సంబరాలు చేసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి ముదునూరి ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో నరసాపురంలో కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రసాదరాజు గారు అనేక విమర్శలు చేయడం జరిగింది గవర్నమెంట్ మీద, ఎన్డీఏ కూటమి మీద, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు ఉమ్మడి నాయకర్ గారి మీద. మేము ఒకటే విషయం చెప్తున్నాం. ఆ రోజు కూడా మీరు చెప్పేటప్పుడు కూడా ఇందిరమ్మ కాలనీలో ఒక ఇటుక వేయలేదు, లేదా ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో వాళ్ళు పేదలకు ఇచ్చిన ఇళ్లలో భూమి కొనుగోలు కాడి నుంచి ఇసుకి పూడికి కాడి నుంచి ప్రతిదీ కూడా అవినీతే చేశారు. ప్రతిదీ కూడా పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్న నెపంతో ఎన్నో అక్రమాలు జరిగినాయి. ఆ రోజు అందరూ కూడా దాన్ని ఖండించారు తీవ్రంగా. అలాగే అసలు 2 గదులకు కూడా సరిపడని సెంటున్నర భూమిని ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఒక్కరు కూడా సెంటు భూమిని ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోకపోవడానికి కారణం ఏంటి? సెంటు భూమిలో ఇల్లు ఎలా కట్టుకుంటారు? అది వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అవినీతి చేయటం కోసం పేద ప్రజల వంకను పెట్టి ఆ భూముల్ని
ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు దాని గురించి, పేదలను అడ్డం పెట్టుకుని. ఖచ్చితంగా లాస్ట్ 5 years లో రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఒక నరసాపురం నియోజకవర్గమే సర్వనాశనం అయిపోయింది అన్ని రకాలుగా. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వ్యాపార పరంగా కానీ, లేకపోతే జిల్లా కేంద్రం పోవటం కానీ అన్ని రకాలుగా. అలాగే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే గోల పెట్టే పరిస్థితి. కౌన్సిల్ కింద చిన్న చిన్న కుర్రోళ్ళు అప్పులు చేసుకుని నిలబడ్డారు. నిజంగా మీరు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు ఎందుకు బాధపడతారు? వాళ్ళు అప్పులు పాలైపోయి వాళ్ళు అలాగే కార్యకర్తలు కానీ, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు. అలాగే యువత, నరసాపురం నియోజకవర్గంలో డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు, బెట్టింగ్ అంటే ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో లాస్ట్ 5 సంవత్సరాల్లో విపరీతంగా బెట్టింగ్లు, కుర్రోళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే ఏ కాలేజీ దగ్గరికి వెళ్ళినా కూడా విపరీతమైన డ్రగ్స్. చిన్న చిన్న కుర్రోళ్ళు 10వ తరగతి చదువుతున్న కుర్రోళ్ళు కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు దాని మీద కూడా మేము రివ్యూ చేసాం. అలాగా ఒక అభివృద్ధికి ఒక ప్రణాళిక మాకు ఉంది. లాస్ట్ 5 సంవత్సరాల్లో నాశనం అయిపోయిన దాని గురించి ఒక్కోటి చేసుకుంటా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అభివృద్ధి మీద ఫుల్గా ఉన్నారు. అలాగే నీతి నిజాయితీగా పరిపాలన ఉంటది. త్వరలో వచ్చే సంవత్సరం మళ్ళీ June 4వ తారీఖు వచ్చేటప్పటికి నరసాపురం నియోజకవర్గంలో ఎన్నో కొత్త కట్టడాలు కానీ, అభివృద్ధి కానీ అన్ని మీరు చూస్తారు. అలాగే వచ్చే సంవత్సరం కూడా మీరు మాట్లాడుతున్నారు. కానీ రాబోయే 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యత కానీ కాపుల్లో ఒక రకంగా కులాల వారీగా ఎడగొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే 1000 రూపాయలతో అయ్యే పని 3 పిల్లల గొడవలతో వెళ్తే వేలాది రూపాయలు వసూలు చేసిన రోజులు పాతవి. పాత అధికారులతోటి ఎంత అవినీతి చేశారో అందరికీ తెలుసు. కుల రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు మేము చెయ్యం. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి చాలా బలంగా తయారవుతుంది. నరసాపురం నియోజకవర్గం మీద కూడా ఒక బొమ్మిడి నాయకర్ గారికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెందుతుందని నరసాపురం నియోజకవర్గం తెలియపరుచుకుంటూ 4వ తారీఖున వెన్నుపోటు కార్యక్రమాన్ని పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముదునూరు ప్రసాదరాజు చేసిన కార్యక్రమాలు, మరి అది ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ప్రసాదరాజు గారు. ఒక్కసారి మీరు ఈ నియోజకవర్గానికి, నరసాపురం నియోజకవర్గానికి ఏం చేశారా అన్నదే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ప్రసాదరాజు గారు అని నేను అడుగుతున్నా. ఎందుకనంటే మీరు ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది, అలాగే ఇంద్రమ్మ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ఒక ఇటుకు కూడా పేర్చలేదన్న మాటలు మీరు మాట్లాడుతున్నారు. అసలు ఆ మాటలు మాట్లాడటానికి మీకు సిగ్గుందా అని నేను ఈ మీడియా పత్రిక ద్వారాగా ఈ సభలో నేను చెప్తున్నా. ఆ రోజు మరి రాష్ట్ర రాజధానికి ఒక్క ఇటుకి మీరు ఏమన్నా పేర్చడానికి మీ వల్ల ఏమన్నా అయ్యిందా అని నేను ఈ పత్రిక ద్వారాగా నేను అడుగుతున్నా. ఎందుకనంటే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాల్లో మరి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చిన ఘనత మరి ప్రజలు ఇచ్చారు. దానిని ఎన్నంటూ మరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు పని చేస్తున్నారు. మరి అది మీకు కనపడుతుందో లేదో మాకైతే తెలియదు, కానీ ప్రజల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరుగుతుందన్నదే ప్రజలందరూ చూస్తున్నారు. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఫిషర్మెన్కి ఒక మత్స్యకారుడికి కేకేసి ఈ నరసాపురం నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి మరి ఈ ప్రజలందరినీ మరి ఆయన మాట మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరి ఒక ఫిషర్మెన్కి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఆ ఒక ఎమ్మెల్యేని చేయటం మీ అందరికీ కూడా కళ్ళు చీమలు కొడుతున్నాయి. మరి ఆ ఆనందాన్ని మరి మీరు చూడలేకపోతున్నారు. ఆయన చేసిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ నియోజకవర్గాన్ని ఇచ్చినందుకు మీరు చాలా బాధపడుతున్నారు అనుకుంటా ప్రసాదరాజు గారు. అది మీరు మీ బాధ, మీ లైఫ్ అయిపోయింది. మీరు ఇంకంత ఎగస్ట్రాలు ఏం చేయవసరం వద్దు. ఇంకా మీరు గత ప్రభుత్వంలో నిజంగా మీరు ఎక్కడ వేములదీవి కానీ ఎక్కడన్నా చూసుకుంటే ఎక్కడైతే శ్మశానాలు ఉన్నాయో ఆ శ్మశానాలని సృష్టించి మరి మీరు సెంటు పొలంగాడికి ఇచ్చి ఈ రోజున రండి వేములదీవి కానీ వేళ వేములదీవి పంచాయతీ అష్ట పంచాయతీలకు వచ్చి చూసుకున్నట్లయితే శ్మశానంలో మొల లోతు మోకాళ్ళ లోతు మరి అక్కడ నీళ్ళు నిలిచిపోయిన చేపలు నిజంగా ఏట చేసుకుంటున్నారు. నేను ఈవేళ ఈ మీడియా పత్రికలు మీరు అందరూ కూడా ఇది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అవసరమైతే మీరు వచ్చి వేములదీవిలో ఇచ్చిన ఇళ్ల స్థలాలనే మరి అక్కడ ఏ రకంగా అయితే ఉన్నదో మీరు ఈ పత్రికా విలేకరులు ఒకసారి పరిశీలించాలని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. గత 4వ తారీఖున మాజీ శాసనసభ్యులు ముదినేరు ప్రసాదరాజు గారు మాట్లాడిన తీరుకు భిన్నంగా ఈనాడు జనసేన పార్టీ ఆయన ఏం చేశారు? ఒక నిమిషంలో చెప్పలేని స్పాట్లో
నా ఎల్బిచర్ల గ్రామంలో మరి పేదలకి చక్కటి వసతి గృహాలు ఏర్పాట్లు చేసినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయన చేసిన నిర్వాహకం ఏంటో అమాయకుడు చెప్తాడు, చేతకాని అమాయకుడు చెప్తాడు. ఒక ట్రక్కు మెటల్ పోశారు, అది మెటల్ రోడ్డుగా క్రియేట్ చేశారు. ఇది రబ్బీస్ ఎర్ర కంకర పోశారు, ఎర్ర కంకర పోసి అది గ్రావెల్ రోడ్డుగా క్రియేట్ చేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే చెరువులు అన్ని నియమా చేసి కోట్లాది రూపాయలు ఎట్టి ఎర్త్ వర్క్ చేసామని చెప్పిన ప్రసాద్ రాజు గారు వాస్తవాలను తెలియడం లేదా ఆయనకి? నేను నమ్ముకున్న ప్రతి చోటమోటా నాయకుడిని సర్వనాశనం చేసి నీ అభివృద్ధికి బాటలు వేసుకున్నటువంటి ఘనుడు ఈనాడు ప్రసాద్ రాజు అని ఈ సందర్భంగా